హాయ్ అండి అందరికీ. ఇంకైతే మేము చిట్లెక్కుప్ప దగ్గరికైతే వెళ్దామనేసైతే పిల్లలు మారం చేస్తా ఉంటే, ఇంక పిల్లలు తీసుకొనైతే కాటమరాజు దగ్గరికి వెళ్ళాము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా వెళ్ళాలంటే ఎంత భయమేసేదో తెలుసా? ఎందుకంటే ఎక్కువ ఆవులు, ఎద్దులు, నాటి ఆవులు అనేసి నాటి ఆవులు, ఎద్దులు ఎక్కువ ఉండేటివి. ఇప్పుడేమంటే ఆవుల బదులు మనుషులు ఎక్కువ వస్తున్నారు. అప్పుడైతే అసలు ఇలా వచ్చేవాళ్ళు కాదండి. మిద్ది పైకి ఎక్కి చూసేవాళ్ళం మేమైతే గన్నా. ఇప్పుడైతే ఎక్కడ చూడు జెర్సీ ఆవులు ఉండిపోయినాయి. ఇంక అవైతే బెదిరిపోయి బయట వెళ్ళిపోతాయి. మళ్ళీ దొరకవేమో అనేసి అయితే అక్కడ ఇంటి దగ్గర పెట్టుకొనైతే ఇట్లా కాటమరాజును చిట్లెక్కుప్ప దగ్గర అయితే చూపిస్తారు. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. చూడండి టపాసాలు కూడా కాలుస్తున్నారు. ఎంత బాగా పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫైనల్గా అయితే కాటమరాజుకి అయితే నిప్పు పెట్టేశారు. తర్వాత ఇలా అయితే 3 చోట్ల అయితే తప్పించుకుంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే కాటమరాజు దగ్గర పరమాన్నం వండుతారు కదా, ఆ పరమాన్నంతో అయితే అక్కడ వెళ్తున్న అన్నకైతే విసురుతాడండి. ఆ అన్నం విసిరినప్పుడు అది తగలకుండా తప్పించుకోవడానికి అలా ఫాస్ట్గా అయితే 3 చోట్ల దిష్టి తగలకుండా అలా వెలిగించుకుంటూ పోతారు. ఫైనల్గా అయితే కాటమరాజు చాలా వెలిగిపోతున్నాడండి. అసలు ఎంత బాగుందో చూడండి మీరు కూడా. తర్వాత అయితే ఫైనల్గా చిట్లెక్కుప్ప మొత్తం కాలిపోయింది. ఇంకా అమ్మ అయితే ఇంటికి వెళ్దాం పదండి అనేసి అయితే చెప్తాంది. ఎంతమంది వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.